గుజరాత్ తీరంలో ప్రస్తుతానికి పాకిస్తాన్ బోట్ కలకలం రేపుతుంది. పాకిస్తాన్ నుంచి ఒక బోట్లో 11 మంది పాకిస్తానీస్ గుజరాత్ తీరంలో దొరికారు. పట్టుబడిన వారంతా మరి మత్స్యకారుల, టెర్రరిస్టుల? దీనిపై ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఆ 11 మందిని అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఉగ్రవాదుల కోసం ఇటు ఇండియన్ ఆర్మీ ఒక ఆపరేషన్ని కూడా మొదలుపెట్టింది. మనందరికీ తెలుసు. రీసెంట్ టైమ్స్లో ఇటు ఆంధ్ర, శ్రీకాకుళం, విజయనగరంకి కూడా బంగ్లాదేశ్ నుంచి ఒక ఫిషింగ్ బోట్, దాంట్లో 13 మంది ఇక్కడికి వచ్చారు. సో అలాంటి సీనే రిపీట్ అయిందా? లేకపోతే 2008లో ముంబైలో జరిగిన బాంబ్ బ్లాస్ట్లు, 26/11 బ్లాస్ట్లు జరిగినప్పుడు కూడా ఇలాంటి ఒక ఫిషింగ్ బోట్లోనే అప్పుడు టెర్రరిస్టులు ఇక్కడికి వచ్చారు. లష్కర్-ఈ తోయిబాకి సంబంధించిన వాళ్ళు ఇటు కరాచీ, పాకిస్తాన్కి సంబంధించిన కరాచీ నుంచి ఒక కార్గో వెసెల్లో వచ్చారు. దాని తర్వాత గుజరాత్ తీరంలో ఒక ఫిషింగ్ బోట్ని పట్టుకొని ఆ ఫిషింగ్ బోట్ నుంచే ఇటు ముంబైకి చేరుకున్నారు. మరి అలాంటి సీన్ ఏమైనా రిపీట్ అయ్యే అవకాశం ఉందా? సో మొత్తం మీద ప్రస్తుతానికైతే కొంత ఉత్కంఠం అయితే నెలకొంది, ఒక సస్పెన్స్ అయితే ఉంది. మరి ఈ 11 మంది దగ్గర ఐడి ప్రూఫ్స్ ఉన్నాయా? ఈ బోట్లో ఏమైనా ఎక్స్ప్లోజివ్స్ కానీ ఏదైనా ఆర్మ్స్, గన్స్, వెపన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? సో దీన్ని అయితే ప్రస్తుతానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ దీని మీద స్పందించి ఒక ఆఫీషియల్ ట్వీట్, ఒక ఆఫీషియల్ పోస్ట్ని కూడా పెట్టారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కూడా మీకు ఒక్కొక్కసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇన్ ఎ స్విఫ్ట్ అండ్ కోఆర్డినేటెడ్ ఆపరేషన్ ఆన్ 10th December 2025. సో 10th December జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇంటర్సెప్టెడ్ అండ్ అప్రిహెండెడ్ ఏ పాకిస్తానీ ఫిషింగ్ వెసల్ అలాంగ్ విత్ 11 crew ఆపరేటింగ్ ఇల్లీగల్లీ ఇన్సైడ్ ఇండియన్ వాటర్స్. సో ప్రతి దేశానికి, ప్రతి కంట్రీకి ఒక ఇంటర్నేషనల్ వాటర్స్, ఒక మేరీటైమ్ వాటర్స్, ఒక బార్డర్ కూడా ఉంటుంది. అంటే మనకు గ్రౌండ్ మీద, సర్ఫేస్లో, అంటే భూమి మీద ఎలాగైతే ఒక బార్డర్ ఉంటుందో అలాగే వాటర్లో కూడా ప్రతి కంట్రీకి ఒక 50 nautical miles దాకా అది ఆ దేశానికి సంబంధించిందే. సముద్రంలో ఉన్న నీళ్ళల్లో కూడా మన బార్డర్ ఒక 50 nautical miles దాకా ఆ కంట్రీ, అంటే మన కంట్రీ ఇప్పుడు ఇండియాకి సంబంధించిందే. అలాంటి బార్డర్లోకి, అంటే ఆ 50 nautical milesలోకి ఆ షిప్ వచ్చింది. సో దిస్ డెసిసివ్ యాక్షన్ రిఫ్లెక్ట్స్ ద అన్వేవరింగ్ విజిలెన్స్ ఆఫ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ ఇండియాస్ ఫర్మ్ resolve to protect its maritime frontiers and uphold international maritime law. సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లా ప్రకారమే ఈ 50 nautical miles ఏ కంట్రీ ఉన్నా ఆ కంట్రీకి ఒక 50 nautical miles సముద్రంలో 50 nautical milesలో కొలుస్తారు. కాబట్టి ఆ 50 nautical miles దాకా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లా, సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లా ప్రకారమే మేము ఆ విజిలెన్స్కి సంబంధించిన డ్రైవ్ని కండక్ట్ చేశామని చెప్పేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ అయితే చెప్పుకొస్తుంది. సో ఆ డ్రైవ్లోనే ఇలా వీళ్ళు వచ్చారు. ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఒక బోట్ వచ్చింది, దాంట్లో 11 members ఉన్నారు. మేము అప్రమత్తంగా ఉన్నాం కాబట్టి వాళ్ళని పట్టుకోగలిగామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇండియాస్ ఫర్మ్ రిజాల్వ్ టు ప్రొటెక్ట్ ఇట్స్ మ్యారిటైమ్ ఫ్రంటియర్స్. సో ఆ 50 nautical milesని ఎప్పటికప్పుడు, ఇప్పుడు ఎలాగైతే మన హైదరాబాద్ నగరంలో కావచ్చు, లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, ఇండియాలో కానీ పోలీసులు ఎలాగైతే ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటారో రాత్రి కానీ పగటిపూట కానీ, అలాగే ఈ సముద్రపు జలాలలో కూడా, ఈ మేరీటైమ్ వాటర్స్లో కూడా, ఈ ఫ్రంటియర్స్లో కూడా 50 nautical miles దాకా కూడా మనం ఆ విజువల్లో చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ విజువల్లో ఒక షిప్ ఇంకో షిప్ని చేసుకుంటూ వెళ్తుంది. సో ఆ షిప్ ఏదైతే ఉందో, పెద్ద షిప్ ఒకటి, ఆ షిప్ వెనకాల ఉన్న ఒక నావీకి సంబంధించిన షిప్ లాంటిది. సో అలాంటి షిప్తోని ఆ 50 nautical milesని ఎప్పుడు సర్వేలెన్స్ చేస్తూ ఉంటారు. అంటే ఈ వాటర్ వేస్, ఈ సముద్ర జలాల ద్వారా లాస్ట్ టైం ముంబై అటాక్ 2008లో ఇలానే వాళ్ళు ఒక ఫిషింగ్ బోట్లో వచ్చారు, ముంబైకి చేరుకొని అటాక్ చేశారు. 26/11కి సంబంధించిన అటాక్ గురించి మాట్లాడుతున్నాను నేను, 2008. సో అలా ఎవరు టెర్రరిస్టులు, ఉగ్రవాదులు చొరబడకుండా ఇండియన్ వాటర్స్, ఇండియాకి సంబంధించిన వాటర్స్, ఇటు కోస్టల్ రీజన్, ఇటు ఈస్ట్ సైడు, ఇటు వెస్ట్ సైడు, ఎక్కడ చూసినా ఆ 50 nautical milesలో మన ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అలాంటి షిప్స్ని వేసుకొని వాళ్ళు సర్వేలెన్స్ చేస్తుంటారు. ఏదైనా గుర్తు తెలియని షిప్స్ కానీ, వేరే కంట్రీస్కి సంబంధించిన కార్గో వెసల్స్ కానీ తప్పిపోయి వచ్చినాయి కావచ్చు, లేకపోతే పర్మిషన్ లేకుండా వచ్చే ఏ ఉన్నా కూడా ఫస్ట్ వాటిని వీళ్ళు ఆ సర్వేలెన్స్లో ఆ రాడార్స్ ద్వారా వీళ్ళు పసిగడతారు, వెళ్ళి వెరిఫై చేసుకుంటారు. ఒకవేళ
గతంలో కూడా మనం చూసాం, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా బంగ్లాదేశ్కి సంబంధించిన 13 మంది వచ్చారు. వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా లేవు, ఎలాంటి ఐడి ప్రూఫ్స్ లేవు, ఏం లేవు, కమ్యూనికేషన్కి సంబంధించి కూడా ఏం లేవు, ఐడెంటిటీకి సంబంధించి ఏం లేవు. సో అలానే ఇప్పుడు ప్రస్తుతానికి గుజరాత్ తీరాన ఒక 11 మందితో ఒక పాకిస్తానీ బోట్, ఫిషింగ్ బోట్ అంటున్నారు, మరి ఫిషింగ్ బోట్లో ఇంకేమైనా దొరికాయా లేదా ప్రస్తుతానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఆ ట్వీట్ని నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇటు relentless surveillance and proactive operation remain the bedrock of our maritime security strategy. సో మొత్తానికైతే రిలెంట్లెస్ సర్వేలెన్స్ అంటే ఎప్పుడు విశ్రాంతి కూడా తీసుకోకుండా, ఒక రెస్ట్ తీసుకోకుండా సర్వేలెన్స్ చేస్తున్నాము, ప్రొయాక్టివ్గా ఉన్నాము, ఒక ఆపరేషన్ని రన్ చేస్తున్నాము. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇటు పాకిస్తాన్కి మనం చూసే అగ్రెసివ్ లెవెల్స్లోనే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఉగ్రవాదులను పంపించి ఇటు రెడ్ ఫోర్ట్లో బాంబ్ బ్లాస్ట్ చేయడం, దాని తర్వాత ఇటు బంగ్లాదేశ్ నుంచి కొంతమంది ఇటు ఆంధ్రప్రదేశ్కి రావడం, ఈ రకంగా యాక్టివిటీస్ జరుగుతున్నాయి రీసెంట్ టైమ్స్లో. ఇటు బంగ్లాదేశ్కి సంబంధించిన కొంతమంది మతపరమైన అన్య మతాలకు సంబంధించిన లీడర్స్ కూడా అక్కడ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ని చేశారు. మీకు పీస్ఫుల్గా ఉండాలని లేదా అని ఇండియాని ప్రశ్నించారు. ఇటు పాకిస్తాన్కి సంబంధించి ఆసిమ్ మునీర్ గురించి కూడా మనం చూస్తే కనుక ఆసిమ్ మునీర్ కూడా సెన్సేషనల్ కామెంట్స్ ఇండియాను ఉద్దేశించి చేశాడు. ప్రశాంతంగా మీకు ఉండాలని లేదా అని. అంటే ఏదో ఒక రకంగా ఇండియాని ఇబ్బంది పెడతాం, టెర్రరిస్టులను పంపిస్తాం, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని కూడా చేస్తాం అన్న ఉద్దేశాలని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి మన మేరిటైమ్, మన వాటర్స్, మన గ్రౌండ్, అన్ని ప్లేసెస్లో భద్రత, ఇటు సెక్యూరిటీ అనేది ఇప్పుడు హై లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు. ఎలాంటి మూమెంట్ ఇటు పాకిస్తాన్ నుంచి కావచ్చు, ఇటు బంగ్లాదేశ్ నుంచి, ఏ సైడ్ నుంచి అయినా, ఇటు వాటర్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, అలాగే ఎయిర్ స్పేస్లో కావచ్చు, ఎక్కడైనా ఎలాంటి మూమెంట్ ఉన్నా వాటన్నిటి పసిగడుతున్నారు, ఎప్పటికప్పుడు స్క్రూటినైజ్ చేస్తున్నారు. సో దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు మనం. సో ప్రస్తుతానికి వీళ్ళందరినీ మరి పోలీసులు అయితే ఇటు కోస్ట్ గార్డ్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ వీళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మరి ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 11 మందిలో మరి ఎవరైనా టెర్రరిస్టులు ఉన్నారా, ఎలాంటి వెపన్స్ ఏమైనా క్యారీ చేస్తున్నారా, వాళ్ళకి తగిన ఐడి ప్రూఫ్స్ ఉన్నాయా, వాళ్ళు నిజంగానే ఫిషర్మెన్సా అన్న కోణంలో ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఒకవేళ వాళ్ళ ఐడెంటిటీ అన్నీ వెరిఫై అవుతే గనక సరిగ్గా ఉందనుకుంటే వాళ్ళ ఎంబసీకి ఇంటిమేట్ చేస్తారు, వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అన్నీ చేస్తారు. దాని తర్వాత ఒకవేళ అన్నీ నార్మల్గా ఉంటే వాళ్ళని వెనుక పంపించే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళపై క్రిమినల్ కేసెస్, ఇటు పాకిస్తాన్లో కూడా ఎలాంటి కేసెస్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళ క్రిమినల్ యాక్టివిటీస్, ఇటు టెర్రరిస్ట్ గ్రూప్స్, లష్కర్ ఈ తోయిబా, జైష్ ఈ మహమ్మద్, ఇలాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో ఎలాంటి సంప్రదింపులు చేసినా, ఎలాంటి కమ్యూనికేషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా వాటన్నిటిని మనం ఒక్కసారి నోటీస్ చేయాలి అండ్ ఒక్కసారిగా అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఫస్ట్ బోటా, దీనికి ముందు ఇంకేమైనా బోట్స్ వచ్చాయా అన్న కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు ఇంట్రోగేషన్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇంటర్నేషనల్ వాటర్స్ని మనం ఎప్పుడు కాపాడుకోవాలి. సముద్రం ద్వారా ఎప్పుడైనా టెర్రరిస్టులు మన ఇండియాని ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇప్పుడు మనం ఆ ఇమేజెస్లో చూస్తున్నాం, ఆ వీడియోస్లో చూస్తున్నాం, అలా ఎప్పటికప్పుడు సర్వేలెన్స్ చేస్తూ ఏ బోటు మన కంట్రీకి సంబంధించింది కాకుండా మిగతా కంట్రీస్కి కావచ్చు, కార్గో వెజల్స్ కావచ్చు, అలాంటి బోట్స్ ఏ వచ్చినా ఇలా వెళ్ళి రౌండప్ చేస్తారు. రౌండప్ చేసిన తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఇంటిమేషన్ అన్నీ అడుగుతారు. అవి కనుక మ్యాచ్ అవ్వకపోయినా, వాళ్ళకి ఇంటర్నేషనల్ వాటర్స్ ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మనం చూడొచ్చు ఈ విజువల్లో. ఒక నేవీకి సంబంధించిన ఒక బోట్, దాని తర్వాత వీళ్ళు ఒక చిన్న టీం ఇంకొక బోట్లో వెళ్ళి వాళ్ళ చుట్టూ, ఆ బోట్ చుట్టూ తిరిగి వాళ్ళని ఇన్ఫర్మేషన్ అడిగి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అవన్నీ డీటెయిల్స్ తెలుసుకొని దాని తర్వాత ఓకే అయితే వాళ్ళని వదిలేస్తారు. లేకపోతే ఆ బోట్తో సహా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మన కోస్ట్ గార్డ్ టీం దగ్గరలో ఉన్న నావల్ డాక్కి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ ఇంట్రోగేట్ చేస్తారు. సో మొత్తం మీద అలాంటి సంఘటన ప్రస్తుతానికి గుజరాత్లో చోటు చేసుకుంది. మరి ఈ 11 మంది టెర్రరిస్ట్లా లేకపోతే ఫిషర్మెన్సా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ బోట్లో ఎవరు ఉండి ఉండొచ్చు, వాళ్ళని ఏం చేయాలి, ఏం చేస్తే కరెక్ట్ అన్న దానిపై మీ అభిప్రాయాలను కూడా కింద వ్యక్తపరచండి. అలాగే ముంబై టార్గెట్గా మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 2008 26/11 ముంబై టార్గెట్గా ఉగ్రవాదులు కుట్ర ఇలానే పన్నారు. అప్పుడు కూడా ఒక ఫిషింగ్ బోట్లోనే ముంబై చేరుకున్నారు, మనందరికీ తెలిసిందే. ఇటు హోటల్స్, రెస్టారెంట్స్, ఫేమస్ ల్యాండ్ మార్క్స్లో కూడా బాంబ్ బ్లాస్ట్లు చేశారు. సో అలాంటి పరిస్థితి మళ్ళీ ఏమన్నా నెలకొనే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఏం చేయాలి వీళ్ళని?
ఈ పాకిస్తాన్కి ఎలా సమాధానం ఇవ్వాలి, ఈ బంగ్లాదేశ్కి ఎలా సమాధానం ఇవ్వాలి, దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.